నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం. తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ న్యాయవాదులకి ఇబ్బందులు గురిచేసేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు తీసుకొచ్చినటువంటి న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎక్కువ మొత్తాన్ని పాలసీ రూపంలో న్యాయవాదుల నుంచి వసూలు చేసేదిగా ఉందని, ఈ రెండు చట్టాలని వెంటనే రద్దు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాలను వెనుకకు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమాన్ని బార్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, మదిర సురేష్, గుంటి సురేష్ కుమార్, కొండయ్య, కిషోర్ కుమార్, అబ్రహాం లింకన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ మేమందరం కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అధ్యక్షులు బేతాల ప్రభాకర్ గారు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవి మాకు అనుకూలంగా లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కోర్టు విధులు బహిష్కరించమని చెప్పి బహిష్కరించి ఈ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులందరూ కూడా, ముఖ్యంగా అడ్వకేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఆమోదయోగ్యంగా లేదు, అలాగే సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా న్యాయవాదులందరూ కూడా అది ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేమందరం కూడా విధులు బహిష్కరిస్తూ ఉన్నాం. తెనాలి కోర్టు ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది పిపిఆర్వి సాగర్ విచ్చేశారు. న్యాయవాదులు, గుమస్తాలు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి ఎంతో వన్నె తెచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా వాళ్ళ కలలని సాకారం చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అటువంటి వ్యక్తి భారతదేశానికి కోహినూర్ వజ్రం లాంటివాడని ఆయన కీర్తిని కొనియాడారు. తెనాలి బార్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత 68వ వర్ధంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా మనందరం కూడా న్యాయవాదులుగా మరి ముఖ్యంగా ఆయన ఆలోచన విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆయన భారతదేశానికి రాజ్యాంగం సమర్పించిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్గా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి లా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. చాలామంది భారతదేశంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని వారి యొక్క కులాలని గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు. భారతదేశంలో, ప్రపంచంలో కులం అనేటువంటి పదాన్ని నిర్మూలించాలనేటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, విజయ్ కుమార్, గుంటి సురేష్ కుమార్, అబ్రహాం లింకన్, సాయి, శ్రీనివాస్, పుణ్యవతి, జయప్రకాష్, కిషోర్, కొండయ్య, కామినేని శ్రీనివాస్ మరియు
గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ మరియు మెంబర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఆలోచన విధానాన్ని భారతదేశంలో యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చదువుకునే రోజుల్లో వారు ఎంత శ్రద్ధగా ఎన్ని అవకతవకలు మరి ఇబ్బందులకు గురి అయి మరి ప్రపంచ మేధావి స్థాయికి ఎదిగారో ఒక లెసన్ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వరకు బ్రదర్ నగర్ గారు చెప్పినట్టు సామాజిక ఆర్థిక విషయాల్లో భారతదేశానికి భారత యొక్క సమాజానికి ఎటువంటి రాజ్యాంగం కావాలనేది ఒక 70-100 సంవత్సరాల క్రితమే వారు మరి ఆలోచించి భారతదేశ స్థితిగతులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈనాడు అనేక తీర్పులు కూడా ఆ రాజ్యాంగం పైన ఆధారపడి సామాజిక శాంతి భద్రతలకు కూడా తోడవుతుందనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి. దాదాపుగా 68 సంవత్సరాలైనా కూడా ఒక వ్యక్తిని మరి భారత గడ్డ కూడా ఎక్కడా కూడా మర్చిపోకుండా ఆయనకి దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన భారతదేశానికి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సేవ, ఆయన ప్రపంచ మేధావిగా భారత రత్నగా ఆయనకి అనేక డిగ్రీలు ఆయన పొంది ఉన్నారు. తద్వారా ప్రపంచంలోని అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకునే రోజు నుంచి కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు, వర్గ వర్ణ విభేదాలు, సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలనే దాని మీద ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అధ్యయనాలు చేసి మరి భారతదేశంలో ఆ రోజున ఒక పక్క స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున జరుగుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతల మీద ఆయన ఎలుగెత్తి పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సమస్యలు దోహదపడతాయని తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అర్జీలను సేకరించి వాటిని ఆన్లైన్ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, పలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం తెనాలి మండలంలో కూడా ఈరోజే మొట్టమొదటి రోజు నందివెలుగు నుంచి ప్రారంభించుకుంటున్నాం మన రెవెన్యూ సదస్సుల్ని. ఈ రెవెన్యూ సదస్సుల్లో మనం మ్యూటేషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అర్జీ ఏదైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ అర్జీల రూపంలో తీసుకుంటాం. వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసి మనమే వాళ్ళకు ఒక ఆన్లైన్ రిసీట్ కూడా ఇస్తాం. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇందులో భాగంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాం. స్థానిక ముత్తంశెట్టిపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా రామకృష్ణ, అశోక్, సాయికృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయం సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఆయనకి దండేసి నివాళులు అర్పించుకోవడం అనేది మనకి భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే భారతదేశపు నిర్మాణంలో కానీ, భారతదేశపు వ్యవస్థలో కానీ, సాంఘిక సమాజంలో కానీ సమానత్వం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అసలు వెనడానది. ఎందుకంటే ఆయన నిమ్న వర్గాల కోసం పోరాడి నిమ్న జాతులు ఆ రోజు ఆర్థికంగా అణగదొక్కబడినటువంటి జాతులని వాళ్ళని వాళ్ళ సమానత్వాన్ని తీసుకురావడం కోసం దేశంలో ఉన్నటువంటి అంతర్గత శక్తులతోటి పోరాడి వాళ్ళందరికీ ఒక స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలని చెప్పని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆర్థిక సమానత్వం రావాలని చెప్పని, రాజకీయ సమానత్వం రావాలని, సోషల్ జస్టిస్ అని చెప్పని రాజ్యాంగంలో కొన్ని చట్టాలని పొందుపరిచి ఆ చట్టాల ద్వారా వాళ్ళ కొన్ని జాతులకి, నిమ్న జాతులకి, అలాగే నిమ్న వర్గాలకి, అలాగే బడుగు వర్గాలందరికీ కూడా అభ్యున్నతి కోసం వాళ్ళకి విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఏ విధమైనా సరే రంగంలో అయినా సరే వాళ్ళకి రాజకీయ రంగంలో కానీ సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి సేవలు అనేవి చాలా అమోఘమైనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. వాడు చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క ఆదర్శాలు తీసుకుని అష్టకష్టాలు పడి కూడా చదువు అనేటువంటిది దృష్టిని ఏకీకరించి
చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు కలిగి ఉన్నత చదువుకుని అన్ని రకాలు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటి రాసినటువంటి భారత నిర్మాతగా బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అవిశ్రాంతము బడుగు బలహీన వర్గాలు కూడా అందరికి కూడా సమైక్యమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి హక్కులు పొందాలనేటువంటి భావంతో ఆయన తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవెల్లలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు దోహదపడుతుందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని మతాల కులాల వారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు. అతను బ్రతుకున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తూ వారు ముందు తరాలు వారు ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనమందరం కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే, ఈరోజు కూడా రిజర్వేషన్ పొందగలుగుతున్నామంటే మహానుభావుడి ఆయన చలవే అని చెప్పని తెలియజేస్తూ, విభిన్న మతాలు, విభిన్న జాతులు, రకాలు, వర్ణాలు ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మతాలు, జాతులు, కులాలు అన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, మతాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఏకతాటిపైకి నడిపించేదానికోసం ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక రాజ్యాంగం ఉంటే కానీ ఈ దేశాన్ని ఒకే తాటి మీద నడిపే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని రచించేదానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు అహర్నిశలు శ్రమించి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దేశానికి, ఈ దేశంలో పేదరికంగా అంటరానితనంగా ఉన్నటువంటి జాతులకి, వారితో సమాజంలో ఉన్నటువంటి ఇతర జాతులతో కూడా సమానమైనటువంటి హోదాని, హక్కుని పొందేలాగా అవకాశాన్ని కల్పించేదానికోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.